నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు గత చరిత్ర హీనాతి హీనమని దాన్ని ప్రచురించే ధైర్యం ఉందా ఎల్లో మీడియాకి అంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి, అంతేకాకుండా చంద్రబాబు శనక్కాయల దొంగ అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై చర్చించేందుకు మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. మీ నాయకుడు శనక్కాయల దొంగ నుంచి సీఎం దాకా ప్రతిదీ కూడా ఆయన చరిత్ర అంతా కూడా హీనాతి హీనమే అంటూ భూమన కరుణాకర్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా ఆయనకు మంత్రి పదవి కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెట్టినటువంటి భిక్ష అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ లో ఏ కాస్తైనా వాస్తవం ఉందంటారా? అసలు ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్ ని? ఇప్పుడు వాస్తవంగా గడిచిన వారం వీళ్ళ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లాంటి ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా నడిపించి ఒక రికార్డెడ్ వీడియో బయటకు విడుదల చేశాడు. మార్నింగ్ షో టైంకి బిగిన్ చేసి మ్యాట్నీ షో టైం దాకా ఒక 2.5 గంటల సేపు నడిపించిన ప్రహసనంలో అతను చేసుకున్న సెల్ఫ్ గోల్ పర్యవసానం, నేను మంచోడిని, మా నాయన మంచోడు, మా తాత మంచోడు అని చెప్పని వాళ్ళ వంశపు భుజకీర్తుల మొత్తాన్ని ప్రజలకు పరిచయం చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్న పర్యవసానం ఇవాళ రాజశేఖర రెడ్డి ఏంటి, వాళ్ళ క్రూరత్వం ఏంటి, వాళ్ళు చేసిన దోపిడీలు ఏంటి, వాళ్ళ వల్ల జరిగిన హత్యలేంటి, వాళ్ళు కూల్చిన ఇళ్ళెన్ని, ఎవరు పీకలు కోశారు, ఏ బూతులు క్యాప్చర్ చేశారు, ఏ రిగ్గింగ్లతో రాజకీయం నడిపించారు, ఏ రక్తపు కూడిదిని వాళ్ళ ఆస్తులు సంపాదించారు, ఇవన్నీ గడిచిన వారం రోజులుగా విస్తృతంగా చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. అలా చర్చనీయాంశం చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి. సహజంగా మన సమాజంలో ఉన్న ఒక ఆలోచన భావజాలం ఏంటి అంటే, చనిపోయిన వాళ్ళ గురించి పెద్దగా వాళ్ళు ఎంత దుర్మార్గులైనా దుష్టులైనా పోయిన వాళ్ళంతా మంచోళ్ళులే అని చెప్పని వాళ్ళ పాపపు చరిత్రలు పెద్దగా చర్చనీయాంశం కావు. వాడి పాపం వాడే చేసుకొని వాడే పోయాళ్లే అని చెప్పని కొంత జాలి చూపించే నైజం మనలో ఉంటుంది. అందువల్ల రాజారెడ్డి చేసిన క్రూరత్వం, రాజశేఖర రెడ్డి చేసిన హీనాతిహీనమైన పనులు గడిచిన కొన్నాళ్ళుగా ఆయన కొడుకు మా నాయన మహానేత అని చెప్పని ఊరికొక విగ్రహం పెట్టుకుంటున్నా కూడా ప్రజలు పెద్దగా పోనీలే పోయాడు కదా అని చెప్పని జాలి తెలిసి అతని బతుకిది అని చెప్పని ప్రజల్లో చర్చనీయాంశం చేయలే. కానీ రాజశేఖర రెడ్డి బతుకు, రాజారెడ్డి బతుకు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో చర్చనీయాంశం చేసుకున్నాడు. దాంతో ఇక ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఎలా అయినా సరే రాజారెడ్డిని ఒక స్వాతంత్ర సమరయోధుడిలాగా చిత్రీకరించాలి అని చెప్పని మొన్న రాజారెడ్డి జయంతి అని చెప్పని ఓ శాంత స్వభావి, అసలు ప్రేమానురాగాలు కురిపించే ఇటువంటి నాయకుడు నీడన నేను పెరగటం, ఆ ఆదరణ నాకు దక్కటం అసలు నా జన్మ ధన్యం అని చెప్పని సాక్షిలో ఒక ఆర్టికల్ రాశాడు. దానికి కొనసాగింపుగా నేను ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ వల్ల జరిగిన బూమరాంగ్ నేపథ్యంలో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, మా తాతను చంపిన వాళ్ళని నేను జాలి తెలిసి వదిలేసా, నేను ప్రాణభిక్ష పెట్టా అని చెప్పని మాట్లాడాడు. దానితో రాజారెడ్డి హత్యలో ముద్దాయిలుగా జైలు శిక్ష అనుభవించి విడుదలైన పేర్ల పారసారథి రెడ్డి లాంటి వాళ్ళే మీడియా ముందుకు వచ్చి, మీ తాత మమ్మల్ని చంపబోయాడు, మీ తాత పలానా వాళ్ళని చంపాడు, మీ నాయన పలానా వాళ్ళని చంపించాడు, మమ్మల్ని మేము కాపాడుకునే ప్రాసెస్లో మీ తాతను మేము చంపాం, మా మీద మీ నాయన ఈ విధమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు, మా గనులు లాక్కున్నాడు, మా ఇల్లు కూల్చేశాడు, మాకు నిలవనీడ లేకుండా చేశాడు, మీ మామ మీ ఇప్పటి ఎంపీ అవినాష్ రెడ్డి నాయన మీ ఇంకో చిన్నాన్న భాస్కర్ రెడ్డి వాళ్ళు పలానా వాళ్ళని చంపారు అని మొత్తం వీళ్ళ కుటుంబ చిట్టా మొత్తం విప్పి మీడియా ముఖంగా ప్రజలకు తెలియజెప్పేటప్పటికీ ఇక భూమన కరుణాకర్ రెడ్డి తన చావు తెలివితేటలు చూపించడం మొదలుపెట్టాడు. ఏమని, అరే బతికున్నాళ్ళ ప్రస్తావన తీసుకొస్తే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి, ఏమయ్యా భూమన బుద్ధుందా లేదా నీకు, నువ్వు మా ప్రస్తావన తెచ్చి ఈ రకమైన అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పని ఎక్కడ మళ్ళీ పార్థసారథి రెడ్డి గారి లాగా, తులసిరెడ్డి గారి లాగా ప్రెస్ మీట్లు పెడతారో, ఇవాళ బీటెక్ రవి గారు లాంటి వాళ్ళు వీళ్ళ బతుకు మొత్తాన్ని బయట పెడుతున్న నేపథ్యంలో చనిపోయిన వాళ్ళ ప్రస్తావన తీసుకురావటం మొదలుపెట్టారు. ఏమని, చనిపోయిన చిత్తూరు ఎక్స్ఎంపీ శివప్రసాద్ గారు ఆయన చెప్పాడట రాజశేఖర రెడ్డి గారి కన్నా ఈ భూమన కరుణాకర్ రెడ్డికి ఇద్దరిని కూర్చోబెట్టి, ఎందుకంటే శివప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారు బాల్యమిత్రులు, వాళ్ళు స్కూల్లో కలిసిమెలిసి చదువుకున్నారు, కలిసి పార్టీలో పనిచేశారు కాబట్టి శివప్రసాద్ గారు ప్రస్తావన తీసుకొస్తే దానికి ఒక శాంటిటీ ఉంటుంది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చిన్నతనంలోనే
వేరుశనక్కాయల మూట కాజేసి గురువుగారికి ఇచ్చి అది లంచంగా ఇచ్చి నాటకంలో పాత్ర కొట్టేశారు అని చెప్పని. మరి శివప్రసాద్ గారు ఆయన చనిపోయేదాకా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. మీ రాజశేఖర రెడ్డి లాగా రెడ్డి కాంగ్రెస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాయకుడు శివప్రసాద్ గారు కాదు. మరి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ మంచిది కాకపోతే జీవితకాలం ఆయన ప్రాణాలు పోయేదాకా ఈ రోజుకి ఆయన అల్లుడు నరసింహప్రసాద్ ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు. ఎందుకు ఇన్ని దశాబ్దాల పాటు ఒక కుటుంబం ఇంత లాయల్గా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో ఆ అవినాభావ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు? మరి చంద్రబాబు నాయుడు గారు మంచి వాళ్ళు కాకుంటే అదే సందర్భంలో ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొక మాట చెప్తున్నాడు. రాజశేఖర రెడ్డి వల్ల చంద్రబాబు నాయుడు గారికి మంత్రి పదవి దక్కింది అని. చంద్రబాబు నాయుడు గారు 1978లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నెగ్గారు. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి రెడ్డి కాంగ్రెస్ నుంచి నెగ్గి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించాడు. గల్లా అరుణ్ గారు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేశారు. గల్లా అరుణ్ గారి నాయన రాజగోపాల్ నాయుడు గారు నాటి కాంగ్రెస్ రాజకీయాల్లో ఢిల్లీ స్థాయిలో చాలా పేరున్న నాయకుడు. ఆయన అండదండలతోటే చంద్రబాబు నాయుడు గారికి యువజన నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిందని చెప్పుకుంటారు. అటువంటి గల్లా అరుణ్ గారు ఆమె ఒక బుక్ రాశారు. దాంట్లో క్లియర్గా చంద్రబాబు నాయుడు గారే రాజశేఖర రెడ్డి గారిని రాజగోపాల్ నాయుడు గారి దగ్గరికి తీసుకొచ్చి, అన్న ఇతను వైఎస్ రాజశేఖర రెడ్డి నాతో పాటు సహచరుడు, మేము ఇద్దరం కలిసి శాసనసభ్యులుగా కొనసాగుతూ ఉన్నాం, ఇతనిని కూడా ఇందిరాగాంధీ గారికి పరిచయం చేయన్నా, ఇతనికి కూడా మంత్రి పదవి ఇప్పించన్నా అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు రాజగోపాల్ నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారి గురించి రికమెండ్ చేస్తే, రాజగోపాల్ నాయుడు గారు ఇందిరాగాంధీ గారికి రిఫర్ చేస్తే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటుగా రాజశేఖర రెడ్డి గారికి కూడా మంత్రి పదవి దక్కింది అని చెప్పని గల్లా అరుణ్ గారు రాసిన బుక్ ఈ రోజుకి సజీవంగా ఉంది. గల్లా అరుణ్ గారు కూడా బతికే ఉన్నారు. పిల్లికెలుకు సాక్ష్యం చెప్పినట్టుగా చనిపోయిన వాళ్ళ పేర్లు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డికి భూమన కరుణాకర్ రెడ్డి కితాబులు ఇస్తూ ఉన్నాడు. చనిపోయిన శివప్రసాద్ గారు ఇప్పుడు ఎటు బతికొచ్చి సాక్ష్యం చెప్పలేరు కాబట్టి ఆయన ప్రస్తావన తెస్తున్నారు. ఇవాళ మేము సవాలు విసురుతూ ఉన్నాం. గల్లా అరుణ్ గారు రాసిన బుక్ ఉంది, గల్లా అరుణ్ గారు బతికే ఉన్నారు. రాజగోపాల్ నాయుడు గారు చనిపోయి ఉండొచ్చు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఉండొచ్చు. మరి మీ జిల్లాలోనే మీ పక్క నియోజకవర్గమే సుదీర్ఘకాలం ఆ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో కూడా మంత్రిగానే పనిచేశారు అరుణ్ గారు. మరి అటువంటి అరుణ్ గారు ఇవాళ ఆమె రాసిన బుక్ ప్రకారం ఇవాళ రాజశేఖర రెడ్డికి దక్కిన మంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష అని చెప్పని ఆమె రాశారు. దానికి సమాధానం చెప్తావా మిస్టర్ భూమన కరుణాకర్ రెడ్డి? అంటే ఈ చనిపోయిన వాళ్ళ ప్రస్తావనలతోటి ఒక పక్క నరరూప రాక్షసులనేమో గాంధీ మహాత్ములు అని చెప్పని కితాబులు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ప్రజా జీవితంలో 1978 నుంచి ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక కోసం చంద్రబాబు నాయుడు గారు నాన్నగారు కర్జోర్ నాయుడు గారు మంది మార్పులాన్ని వేసుకెళ్ళి యూనివర్సిటీల్లో దౌర్జన్యాలు దాష్టికాలు చేయలే. కానీ ఈ సోకాల్డ్ ఈ మహానేత గుల్బర్గా మెడికల్ కాలేజీలో ఆయన విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఈ ఫ్యాక్షనిస్టు రాజారెడ్డి ఇక్కడి నుంచి మంది మార్పులంతో కమాండర్ జీపుల్లో జనాన్ని వేసుకెళ్ళి గుల్బర్గా మెడికల్ కాలేజీ అక్కడ ఈయన ప్రత్యర్థుల్ని బెదిరించే ప్రయత్నం చేశాడు. ఆ రోజు ఈయన మీద పోటీ చేసింది డాక్టర్ రావు రవీంద్రనాథ్ గారు, మా తెనాలి ఎక్స్ఎమ్మెల్యే, మా తాతయ్య గారి ఇంటికి పక్కనే ఇల్లు, చాలా సన్నిహిత బంధుత్వాలు ఉన్న కుటుంబాలు. మరి మాకందరికీ తెలిసిన విషయమే, ఆ రోజు ఈ రాజారెడ్డి విద్యార్థి సంఘ ఎన్నికలకి పులివెందుల నుంచి గుల్బర్గా వెళ్ళాడు. విద్యార్థి సంఘ ఎన్నికల్లో కూడా దౌర్జన్యమే వీళ్ళది, వీళ్ళ బతుకది. ఇవాళ వీళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్కి వంకలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే భూమన కరుణాకర్ రెడ్డి నేను ఇంకొక అడుగు ముందుకేసి స్వామీజీలను ఉద్దేశించి, సర్వసంగ పరిత్యాగులైన స్వామీజీలను ఉద్దేశించి వాళ్ళు పచ్చ చొక్కాలు విసర్జించి కాషాయ బట్టలు కట్టుకున్నారు అని చెప్పని. ఇదే భూమన కరుణాకర్ రెడ్డికి కూడా గతం ఉంది. ఏం గతం? నేను హేతువాదిని అని చెప్పని కొండ మీద ఉన్న నల్లరాయిని చెప్పుతో కొడితే ఏమవుద్ది అని చెప్పని వ్యాఖ్యలు చేసిన ఈ కరుణాకర్ రెడ్డి అన్న భూమన్న, వీళ్ళు ఆ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో 2 సార్లు టీటీడీ చైర్మన్గా వీళ్ళ పాలనా హయాంలో జరిగిన అకృత్యాలు, అరాచకాలు, తిరుమల శాంటిటీని దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నాలు, ఇతను చైర్మన్గా ఉండగానే పరకామణి దొంగల్ని కాపాడే ప్రయత్నం చేసింది. అతని ఆస్తుల్ని పంచాయతీలు చేసి ఎవరెవరు కొట్టేశారో ఇవాళ విచారణ జరుగుతూ ఉంది. ఇటువంటి భూమన కరుణాకర్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డికో, రాజశేఖర రెడ్డికో, రాజారెడ్డికో వాళ్ళ వల్లే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది అని చెప్పే ప్రయత్నం ఎంత చేసినా, నేను ఇంకో మాట చెప్తున్నాడు, రాజశేఖర రెడ్డి చనిపోతే 670 మంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పని, వాడలా ఆయన విగ్రహాలు పెట్టుకున్నారు అని చెప్పని. మరి నువ్వు కూడా రాజశేఖర రెడ్డికి అనుచరుడుగా నీ ప్రాణం బాలేదే? రాజశేఖర రెడ్డి కోసం పులివెందులు ఎవరి ప్రాణాలు బాలేదే? రాజశేఖర రెడ్డి కోసం ఆయన కుటుంబ సభ్యుల ప్రాణాలు ఏం బాలేదే? రాజశేఖర రెడ్డి కోసం ఇవాళ మేము రాజశేఖర రెడ్డి మనుషులు అని చెప్పుకుంటున్న వాళ్ళ ప్రాణాలు ఎవరికి బాలేదే? అంటే ఆ 3-4 రోజులు రాష్ట్రంలో ఎవరు ప్రాణాలు పోయినా వాళ్ళనన్నిటినీ రాజశేఖర రెడ్డి కోసం పోయిన ప్రాణాలుగా లిస్టులో వేసేసి, దానికోసం ఈ జగన్మోహన్ రెడ్డి చేత ఓదార్పు యాత్రలు అని చెప్పిన డ్రామా యాత్రలు నడిపించి రాజశేఖర రెడ్డి మరణం తాలూకా సానుభూతి అతనికి దఖలపడేలాగా చేయటంలో ఆనాడు ఇట్లాంటి ఈ బొమ్మన లాంటి భజన బృందాలన్నీ చేసిన ప్రయత్నం. నిజంగా రాజశేఖర రెడ్డి కోసం ప్రాణాలు పోతే ఆయన ముఖ్య అనుచరులు, ఆయనతో పాటు దశాబ్దాల పాటు రాజకీయ సహచరులుగా కొనసాగిన వాళ్ళు, దశాబ్దాల తరబడి వాళ్ళ కుటుంబాన్ని ఎన్నికల్లో గెలిపించుకుంటున్న పులివెందుల ప్రజలు, ఈ బొమ్మల లాంటి ఆయన ద్వారా పదవులు దక్కించుకున్న వాళ్ళు, వీళ్ళలో ఎవరు ప్రాణాలు బాలేదే? ఒక్కళ్ళ అయినా సరే వీళ్ళ ప్రాణాలు కనుక పోయి ఉంటే నిజంగానే రాజశేఖర రెడ్డి కోసం ప్రాణాలు పోయినాయి అని చెప్పని మనం కూడా అడ్మిట్ అయ్యి ఉండేవాళ్ళం. కాబట్టి ఇవాళ విగ్రహాల ప్రస్తావన కూడా తెస్తా ఉన్నాడు. ఏ ఊర్లో ఏ విగ్రహం ఎలా వచ్చింది, ఎవరు విగ్రహాలు పంపించి ఎవరు డబ్బులు ఇచ్చి పెట్టించారనేది కూడా రాష్ట్రానికి తెలుసు, ప్రజలకు తెలుసు. కాబట్టి ఇవాళ నాడు విగ్రహాలు పెట్టిన వాళ్ళెందరూ ఇవాళ ఆ విగ్రహాలను ఆలనా చూస్తున్నారనేది కూడా ఒకసారి వాళ్ళనే ఆలోచించుకోమని చెప్తున్నాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.